మనం చెప్పుకునే లెసన్ ఏంటమ్మా, పాలిమర్స్ అండ్ దేర్ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇందులో ఇంకా లాస్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం ఆర్గానిక్ పాలిమర్స్ చెప్పుకొని వాటి ప్రిపరేషను, వాటి యూజెస్ అప్లికేషన్స్ చెప్పాం. ఇప్పుడు చెప్పుకునేది ఏంటంటే ఇనార్గానిక్ పాలిమర్ గురించి చెప్పాలి. మనకి ఈ లెసన్లో ఉండేది ఒకే ఒక ఇనార్గానిక్ పాలిమరు, అదేంటంటే సిలికాన్. ఆ సిలికాన్ యొక్క ప్రిపరేషను, ప్రాపర్టీస్, యూజెస్ చెప్తే ఈ లెసన్ అయిపోతుంది. ఓకేనా? లాస్ట్ టాపిక్ ఏంటి? సిలికాన్. ఇది ఆల్రెడీ మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వచ్చింది, ఎస్ఏ కెమ్స్ కూడా చదివారు. అక్కడ ఏదైతే చదివారో అదే చెప్పుకుంటే సరిపోతుంది. అంతకు మించి ఇక్కడ మనం పెద్దగా ఏం చెప్పవలసిన అవసరం లేదు. అయితే సిలికాన్ అంటే ఏంటి? సిలికాన్ అనేది ఇనార్గానిక్ పాలిమరు. ఈ ఇనార్గానిక్ పాలిమర్లో మనకి యాక్చువల్గా ఆర్గానిక్ పాలిమర్లు ఏంటి, కార్బన్కి మధ్యలో బాండ్స్ ఉంటాయి, చైన్ అనేది మనం చూసినప్పుడు. కానీ సిలికాన్ అనేది చూస్తే కనుక సిలికాన్కి ఆక్సిజన్కి ఆల్టర్నేటివ్ ఏకాంతర బంధాలు కలిగి ఉన్న పాలిమర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సిలికాన్లు అంటాం. సిలికాన్ మరియు ఆక్సిజన్ల మధ్య ఏకాంతర బంధాలు కలిగి ఉన్న పాలిమర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామా? సిలికాన్లు అంటాము. అంటే మనం ఈ పాలిమర్ యొక్క చైన్ అనేది చూస్తే కనుక ఈ చైన్లో సిలికాను ఆక్సిజన్ ఈ విధంగా ఆల్టర్నేటివ్గా బాండ్స్ని కలిగి ఉంటాయన్నమాట. ఆ వాటిని ఏమన్నా మనం సిలికాన్లు అంటాం. అయితే సిలికాన్లు అనేవి ముఖ్యంగా 3 రకాలు. అంటే సిలికాన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దే ఆర్ లీనియర్ సిలికాన్స్, సెకండ్ వన్ సైక్లిక్ సిలికాన్స్, థర్డ్ వన్ క్రాస్ లింక్డ్ సిలికాన్స్. అంటే సిలికాన్లు మూడు రకాలుగా వర్గీకరించారట. అవేంట? ఫస్ట్ వన్ ఏంటి? రేఖీయ సిలికాన్లు, వలయ సిలికాన్లు. మూడోది ఏంటమ్మా? అస్తావ్యస్త సిలికాన్లు, దాన్నే క్రాస్ లింక్డ్ సిలికాన్లు అంటాం. అంటే క్లాసిఫికేషన్ చూడండి. క్లాసిఫికేషన్ చూసినప్పుడు దే ఆర్ 3 types. సిలికాన్స్ ఆర్ 3 types అట. ఫస్ట్ వన్ లీనియర్ సిలికాన్స్, సెకండ్ వన్ cyclic silicons, third one cross linked silicons. Silicons are classified into 3 types. They are linear silicons, cyclic silicons, cross linked silicons. తెలుగు మీడియం వాళ్ళు చూడండి ఒకసారి. సిలికాన్లను 3 రకాలుగా వర్గీకరించారు. అది ఒకటేంటమ్మా? రేఖీయ సిలికాన్లు, రెండోది వలయ సిలికాన్లు, మూడోది అస్తావ్యస్త సిలికాన్లు. ఇది సిలికాన్ యొక్క వర్గీకరణ. అంటే సిలికాన్లు ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగిందట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటమ్మా? లీనియర్ సిలికాన్లు, సైక్లిక్ సిలికాన్లు, క్రాస్ లింక్డ్ సిలికాన్లు. తెలుగు మీడియం వాళ్ళు చెప్తే కనుక రేఖీయ సిలికాన్లు, వలయ సిలికాన్లు, అస్తావ్యస్త సిలికాన్లు. ఈ 3 రకాల యొక్క ప్రిపరేషన్ చెప్పాలి మనం. ఇప్పుడు 1 by 1 చూద్దాం. ప్రిపరేషన్లో మనం ఫస్ట్ వన్ చూస్తున్నాం. అంటే లీనియర్ రేఖీయ సిలికాన్లు అన్నమాట. ఏంటమ్మా? రేఖీయ సిలికాన్ల గురించి చూస్తున్నాం. అంటే లీనియర్ సిలికాన్లు లేదా రేఖీయ సిలికాన్లు అనేవి ఏ విధంగా వస్తాయంటే, మనం ఇక్కడ డైమెథైల్ సీలేన్ డైవోల్ తీసుకొని కండెన్సేషన్ పొలిమరైజేషన్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా జరిగేది ఏంటమ్మా? సంగణన పొలిమరీకరణం అనేది ఇక్కడ జరుగుతుందట. మనం తీసుకున్నది ఏంటి? డైమెథైల్ సీలేన్ డైవోల్ తీసుకొని పొలిమరీకరణం చేస్తే, ఏ పొలిమరీకరణం? సంగణన పొలిమరీకరణం చేస్తే మనకి ఏమొస్తుందట? లీనియర్ సిలికాన్ అనేది లేదా రేఖీయ సిలికాన్ అనేది ఏర్పడుతుంది. అంటే సీలేన్ ఇది CH3, ఇక్కడ ఒక CH3,
ఇది ఒక OH, ఇది ఒక OH. ఇలాంటివి ఎన్ని తీసుకున్నాం? n అణువులు తీసుకున్నాం. దీని పేరు ఏంటమ్మా? 2 మెథైల్ గ్రూపులు 2 OH గ్రూపులు ఉన్నాయి సిలికాన్కి. అంటే 2 మెథైల్ గ్రూపులు ఉన్నాయి కనుక డైమెథైల్. ఏంటిది? డైమెథైల్ సిలేన్ డైవోల్. దీని పేరేంటి? డైమెథైల్ సిలేన్ డైవోల్ తీసుకున్నాం. దీన్ని పొలిమరీకరణం చేస్తున్నాం. పొలిమరీకరణం చేసినప్పుడు మనకి ఇందులో ఏం జరుగుతుందంట? సెల్ఫ్ కండెన్సేషన్ జరుగుతుంది. ఇలా ఒక అణువు నుంచి ఇంకొక అణువు, ఇలా 2 అణువులు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక అణువులో ఉన్న H, రెండో అణువులో ఉన్న OH. ఈ విధంగా n అణువులు తీసుకున్నాం కనుక NH2 అణువులు బయటకు పోతాయి. బయటకు పోయి మనకి రేఖీయ సిలికోన్ అనేది ఏర్పడుతుంది. అంటే లీనియర్ అనేది ఏర్పడుతుంది. లీనియర్ సిలికోన్ ఏ విధంగా ఏర్పడుతుంది? అక్కడ OSI OSI OSI, ఇక్కడ CH3, ఇదొక CH3, ఇదొక CH3, ఇది ఏంటమ్మా? CH3. ఈ విధంగా n అణువులు ఉంటాయి. ఇది ఈ విధంగా మనకి రేఖీయ సిలికోన్ అనేది ఏర్పడింది. దీని పేరేంటమ్మా? రేఖీయ సిలికోన్. దీన్ని ఏమంటాం? లీనియర్ సిలికోన్. ఇది ఫస్ట్ వన్. ఓకేనా? అంటే మనం ఏం చేసాం? డైమెథైల్ సిలేన్ డైవోల్ తీసుకొని సంగనం పొలిమరీకరణం చేసినప్పుడు n అణువులు H2O అణువులు పోయి మనకి రేఖీయ సిలికోన్ అనేది ఏర్పడింది. ఇది ఫస్ట్ వన్. రెండో చూద్దాం. నెక్స్ట్ ఇందులో రెండోది ఏంటమ్మా? సైక్లిక్ సిలికోన్ గురించి చూద్దాం. రెండోది ఏంటి? సైక్లిక్ సిలికోన్. దీన్నే వలయ సిలికోన్లు అంటాం. సైక్లిక్ సిలికోన్ అనేది కూడా ఇందాకలాగా సేమ్. ఏంటి? డైమెథైల్ సిలేన్ డైవోల్ తీసుకొని పొలిమరీకరణం చేస్తాం. ఏంటమ్మా? డైమెథైల్ సిలేన్ డైవోల్ తీసుకొని పొలిమరీకరణం చేసినప్పుడు మనకి సైక్లిక్ సిలికోన్ అనేది ఏర్పడుతుంది. అంటే అక్కడ తీసుకునే అణువుల్ని అరేంజ్మెంట్ అనేది ఇక్కడ మనం జాగ్రత్తగా వేసుకోవాలి. అంటే నేను ఒక 3 అణువులు తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్కి ఎన్ని? 3 తీసుకొని అది ఏ విధంగా ఏర్పడుతుందో చూస్తున్నాను. అంటే SI CH3 OH. అలాగే ఇంకోటి SI CH3 OH. ఇంకోటి SI CH3 OH. నేను 3 అణువులు తీసుకున్నాను. ఇదొక అణువు. తీసుకున్నది మాత్రం ఏంటి? డైమెథైల్ సిలేన్ డైవోలే తీసుకున్నాను. ఇందాక ఏదైతే తీసుకున్నానో ఇప్పుడు అదే తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈ అణువులో ఉండే ఇక్కడుండే OH, ఇక్కడుండే H. అలాగే ఈ అణువులో ఉండే ఇక్కడున్న H, ఇక్కడున్న OH. అలాగే ఇక్కడ ఇందులో ఉన్న H, ఇక్కడున్న OH. ఈ విధంగా మూడాట్లోంచి మనకి ఏమవుతుంది? వాటర్ ఈ విధంగా ఏమవుతుందమ్మా? -3H2O. 3 తీసుకున్నాం కానీ అలా n తీసుకుంటే NH2. ఇలాగా H2 అనేది బయటకు పోయినప్పుడు ఇక్కడ ఉండే SIకి ఈ Oకి SIకి బాండ్ అవుతుంది. అలాగే ఈ SIకి ఈ Oకి SIకి బాండ్ అవుతుంది. ఇక్కడున్న SI అంటే సిలికాన్కి ఈ Oకి ఈ SIకి బాండ్ అవుతుంది. అంటే అది ఎలా వస్తుందో చూడండి ఒకసారి. SI CH3 O SI CH3 O SI CH3 ఈ విధంగా చూడండి. మరి సిలికాన్కి ఆక్సిజన్కి మధ్యలో ఏమవుతుంది? ఏకాంతరంగా ఉండే బంధాలు ఏర్పడ్డాయి. అలాగే ఇది సిలికాన్ ఆక్సిజన్లు బంధాలు కూడా ఎలా ఉన్నాయి? ఒక సైక్లిక్, ఒక రింగ్ అనేది ఫామ్ అయిపోయింది కదా. అందువల్ల దీన్ని ఏమన్నామా? సైక్లిక్ సిలికోను. ఏమన్నా? సైక్లిక్ సిలికోన్ అంటే వలయ సిలికోన్ అంటాం. ఈ విధంగా అంటే డైమెథైల్ సిలేన్ డైవోల్ తీసుకొని పొలిమరీకరణం చేసినప్పుడు సైక్లిక్ సిలికోన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా? ఇది రెండోది. ఇందులో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి, ఇందులో థర్డ్ వన్ ఏంటమ్మా? క్రాస్ లింక్డ్
క్రాస్ లింక్డ్ సిలికాన్. దీన్నే అస్తావ్యస్త సిలికాన్ అన్నాం. ఏంటమ్మా? క్రాస్ లింక్డ్ సిలికాన్ మనం ఏమన్నాం? అస్తావ్యస్త సిలికాన్ అన్నాం. అయితే క్రాస్ లింక్డ్ సిలికాన్కి ఇందాక చెప్పిన దానికి చిన్న తేడా ఉంది. ఇందాక డైమిథైల్ సీలేన్ డైవోల్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మిథైల్ సీలేన్ ట్రైవోల్. అంటే ఒక CH3 గ్రూప్ని తగ్గించేసి ఒక OH గ్రూప్ని పెంచాలి. అదవుతుందా? అంటే ఇందాక సిలికాన్కి 2 CH3లు 2 OHలు ఉన్న గ్రూప్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఒకే CH3 3 OHలు ఉన్న గ్రూప్ తీసుకుంటాం. దాన్ని ఏమంటాం? మిథైల్ సీలేన్ ట్రైవోల్. అంటే మిథైల్ సీలేన్ ట్రైవోల్ తీసుకొని కండెన్సేషన్ పొలిమరైజేషన్ చేస్తే కనుక మనకి ఏమొస్తుందట? క్రాస్ లింక్డ్ సిలికాన్ అనేది వస్తుందట. అంటే అది ఎలాగో చూడండి ఒకసారి. SI CH3 OH OH OH. ఈ విధంగా ఒక CH3 3 OHలు ఇలాంటివి n అణువులు తీసుకున్నప్పుడు ఇందులో ఏమవుతుంది? ఒక అణువులో ఉన్న OH, రెండో అణువులో ఉన్న H. అలాగే ఒక అణువులో ఉన్న OH, రెండో అణువులో ఉన్న H. ఈ విధంగా ఏమవుతుంది అంటే NH2ఓలు బయటకు పోతాయి. ఏమవుతున్నాయమ్మా? NH2ఓలు బయటకు పోయి మనకి క్రాస్ లింక్డ్, అంటే క్రాస్ లింక్ అది ఇష్టం వచ్చినట్టు ఏమవుతాయి? ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అంటే ఎలాగా చూడండి. SiO SI SiO SI. అలాగే ఇప్పుడు చూడండి, SIకి ఒకవైపు మాత్రం CH3 ఇలాగా CH3 CH3 CH3. ఇక్కడ మళ్ళీ O SI O O CH3 O O SI. ఇక్కడ CH3 మళ్ళీ సారీ ఇక్కడ రివర్స్ అయింది చూడండి. ఇక్కడ O, ఇక్కడ SI, ఇక్కడ O. ఓకే, CH3. సో ఇక్కడ O SI CH3 ఇలా ఇంకలాగా మనం వేసుకుంటూ పోవడమే. ఏంటమ్మా? ఈ విధంగా క్రాస్ లింక్డ్ ఏంటి పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. క్రాస్ లింక్డ్ సిలికాన్. ఈ విధంగా మనం ఏం చేసామమ్మా? దీని పేరేంటి? మిథైల్ సీలేన్ ట్రైవోల్. మిథైల్ సీలేన్ ట్రైవోల్ తీసుకొని సంగన పొలిమరీకరణం చేసినప్పుడు n అణువులు H2O పోయి మనకి ఈ విధంగా క్రాస్ లింక్డ్ సిలికాన్ అనేది ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్. నెక్స్ట్ ఇందులో మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటి? వీటి యొక్క ప్రాపర్టీస్, యూజెస్ చెప్పుకుంటే ఇది అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ధర్మాలు. ధర్మాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిలికాన్స్ అనేవి థర్మల్ లేదా ఎలక్ట్రికల్ కండక్టర్స్గా పనిచేయవు. అంటే దే ఆర్ నాట్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టర్స్. అంటే సిలికాన్స్ అనేవి విద్యుత్ మరియు ఉష్ణ వాహకాలుగా పనిచేయవు. రెండోది, దే ఆర్ నాట్ పాయిజనస్. ఇవి విష పదార్థాలు కావట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే దే ఆర్ స్టేబుల్ అండ్ ఇనర్ట్. ఇవి స్థిరంగాను మరియు జడత్వాన్ని కలిగి ఉంటాయి. అలాగే దే ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో
ఇవి కరగవు. ఇవి ప్రాపర్టీస్. అంటే ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్తున్నాను, దే ఆర్ నాట్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టర్స్. సిలికోన్లు అనేవి ఉష్ణ మరియు విద్యుత్ వాహకాలుగా పనిచేయవు. దే ఆర్ నాట్ పాయిజనస్. ఇవి విష పదార్థాలు కావు. దే ఆర్ స్టేబుల్ అండ్ ఇనర్ట్. ఇవి స్థిరత్వాన్ని మరియు జడత్వాన్ని కలిగి ఉంటాయి. 4వ పాయింట్ ఏంటి, దే ఆర్ నాట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇవి ఆర్గానిక్ అంటే కర్బన ద్రావణాల్లో కరగవు. ఇవి ప్రాపర్టీస్ అన్నమాట. నెక్స్ట్ యూజెస్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే అసలు సిలికోన్ అనే వాటిని మనం సిలికోన్ని 3 రకాలుగా ఉపయోగిస్తామట. ఏంటి, సిలికోన్లను 3 రకాలుగా ఉపయోగిస్తాం. అవేంటంటే సిలికోన్ రబ్బర్స్, రెండోది సిలికోన్ రెజిన్స్, మూడవది సిలికోన్ రబ్బర్స్, సిలికోన్ రెజిన్స్, సిలికోన్ ఆయిల్స్. అంటే సిలికోన్ని ముఖ్యంగా 3 రకాలుగా ఉపయోగిస్తారట. సిలికోన్ రబ్బర్లు గాను, సిలికోన్ రెజిన్లు గాను, సిలికోన్ ఆయిల్ గాను. అయితే సిలికోన్ రబ్బర్స్ అంటే ఏంటి, ఎలాస్టమర్ అంటే సాగే గుణాన్ని కలిగే వాటిని ఏమంటామా, రబ్బర్స్ అంటాం. అందువల్ల వీటిని ఏం చేయొచ్చు, వీటిని అలాగే సిలికోన్కి మనకి ఒక థర్మల్ స్టెబిలిటీ కలిగి ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటిని ఇన్సులేషన్ గాను అలాగే లామినేషన్లోనూ వాడడం జరుగుతుందంట. సిలికోన్ రబ్బర్లు ఎక్కడ ఇన్సులేటర్లుగా వాడతారట, ఇన్సులేషన్ చేయడానికి. అంటే ఏమైనా కేబుల్స్ ఉంటాయి కదా, దాంట్లో ఇన్సులేషన్ గాను అలాగే దేనికన్నా లామినేషన్ గాను మనం సిలికోన్ రబ్బర్ని. అయితే అప్లికేషన్ చూసినప్పుడు సిలికోన్లు ముఖ్యంగా 3 రకాలుగా విభజించి మనం అప్లికేషన్ చెప్పవచ్చు. అవి ఎలాగా, సిలికోన్ రబ్బర్లు గాను అలాగే సిలికోన్ రెజిన్లు గాను అలాగే సిలికోన్ ఆయిల్స్ గాను. ఈ 3 రకాలుగా మనం ఏం చేయొచ్చు అంటే వీటిని వాడడం జరుగుతుందట. అందులో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ ఏంటమ్మా, సిలికోన్ రబ్బర్లు. అంటే సిలికోన్ రబ్బర్లు అనే దాన్ని, ఈ సిలికోన్ రబ్బర్లకి ఎలాస్టమర్ అంటే సాగే గుణం కలిగి ఉంటుంది. అందువల్ల వీటిని అలాగే ఇంకోటి థర్మల్ స్టెబిలిటీ కలిగి ఉంటుంది. అంటే ఉష్ణాన్ని స్టేబుల్గా ఉంచే గుణం కూడా కలిగి ఉంటుంది. అంటే సిలికోన్ రబ్బర్లకి మనకి ఏం కలిగి ఉందని చెప్తున్నాము, ఒకటి ఏంటమ్మా ఎలాస్టిసిటీ అంటే ఏంటి, సాగే గుణము, అలాగే థర్మల్ రెసిస్టెన్స్ కలిగి ఉండడం వల్ల వీటిని మనం ఏం చేస్తామట, కొన్ని పదార్థాలు కొన్ని వస్తువులకి లామినేషన్ చేయడంలోను, ఏంటమ్మా కొన్ని వస్తువులకి ఏంటి లామినేషన్ చేయడంలోను అలాగే ఇన్సులేషన్ చేయడానికి కూడా ఏం చేస్తామంట, ఈ సిలికోన్ రబ్బర్ని వాడతాం. లామినేషన్ అంటే మీకు తెలుసు కదా, మనం చూడండి ఆధార్ కార్డులు ఇలాంటివి ఉన్నప్పుడు మనకి పైన ఒక లేయర్ని ఫామ్ చేస్తారు. అంటే వాటర్లో తడవకుండా ఉండడానికి అలాగా ఒక లేయర్ని ఫామ్ చేయడానికి లామినేషన్ అంటాం. ఇన్సులేషన్ అంటే మనకి చూడండి ఐరన్ పైపులు ఉన్నప్పుడు ఐరన్ పైప్ అనేది తుప్పు పట్టకుండా ఉండడానికి లోపల ఒక ప్లాస్టిక్ లేయర్ కింద ఒకటి ఫామ్ చేస్తారు. ఆ విధంగా లోపల కానీ లేదంటే పైన కానీ మన కరెంటు వైర్లకి పైన కేబుల్ని ఇన్సులేషన్ చేస్తాం కదా, ఆ విధంగా వాడడానికి ఈ సిలికోన్ రబ్బర్ని వాడడం జరుగుతుందట. ఓకేనా, రెండో చూద్దాం. రెండోది ఏంటంటే సిలికోన్ ఆయిల్. అంటే సిలికోన్ ఆయిల్స్ అనేవి ఏంటమ్మా లిక్విడ్ రూపంలో ఉంటాయి. ఏంటమ్మా సిలికోన్ ఆయిల్స్ అనేవి లిక్విడ్ రూపంలోను అలాగే లూబ్రికెంట్స్ గాను వాడటం జరుగుతుందట. ఈ సిలికోన్ ఆయిల్ ఎలా వాడతారట, ఆయిల్స్ గాను అదే లూబ్రికెంట్స్ గాను వాడటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మూడోది ఏంటి, సిలికోన్ రెజిన్స్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా సిలికోన్ రెజిన్స్. ఈ సిలికోన్ రెజిన్లు మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ సిలికోన్ రెజిన్లు అనేవి వాటర్ ప్రూఫ్. ఏంటమ్మా వాటర్ ప్రూఫ్ వస్త్రాలు మరియు పేపర్స్, అంటే వాటర్ ప్రూఫ్ క్లాత్స్ మరియు పేపర్స్ ప్రిపరేషన్లో వాడడం జరుగుతుందట. అలాగే
ఇంకా ఎక్కువగా ఎక్కడ వాడడం జరుగుతుందట, పెయింట్స్. ఏంటమ్మా, పెయింట్స్ తయారీలో వాడడం జరుగుతుందట. ఎందుకని, ఇది వాటర్ ప్రూఫ్ నేచర్ కలిగి ఉంటుంది. పెయింట్స్ని మనం వాడినప్పుడు వాటర్ అనేది దానిలో పడినా జారు కింద పోయేలా ఉంటాయి కనుక పెయింట్స్ ప్రిపరేషన్లో వాడడం జరుగుతుంది. అలాగే వార్నిష్. ఏంటమ్మా, వార్నిష్ తయారీలో. వార్నిష్ అంటే చూడండి, వుడ్కి సంబంధించిన వాటిల్లో మనం వార్నిష్ అనేది వేయడం జరుగుతుంది. ఆ వుడ్ అనేది నీరుని లాక్కుండా, అలాగే కెమికల్స్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా, లేదంటే ఎటువంటి బ్యాక్టీరియా లేదంటే ఇలాంటి చెద అంటాం చూడు, అలాంటివి పట్టకుండా వార్నిష్ని వాడడం జరుగుతుంది. ఆ వార్నిష్ అనే ప్రిపరేషన్లోను అలాగే పెయింట్స్ ప్రిపరేషన్లోను మనం ఏం చేస్తామంటే సిలికాన్ రెసిల్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇదమ్మా సిలికాన్ల గురించి. ఇక్కడికి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే.